సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఆల్కహాల్ తాగడం ఈ 2 కూడా ఎంత ప్రమాదకరమో నేను మీకు ఒక లైవ్ కేస్ ద్వారా ఈరోజు నేను మీకు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవ్‌ని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. ఇప్పుడు చెప్పబోయే ఈ పేషెంట్ ఇంచుమించు ఒక 65 ఏళ్ల పెద్దాయనకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు బోన్ ఫ్రాక్చర్ అయితే దానికి ప్లేట్స్ ఏశారు. ప్లేట్స్ ఏసిన తర్వాత డాక్టర్ గారు ఒక 3 రోజులు బెడ్ రెస్ట్ అంటే ఈయన ఏకంగా 3 వారాలు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. అండ్ ఈ బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా పాత అలవాట్లు అంత కొత్తగా వదలవు అన్నట్టు ఎప్పటినుంచో ఉన్న ఈ ఆల్కహాల్ అన్నది సర్జరీ అయిన తర్వాత కూడా తీసుకోవడం అన్నది కంటిన్యూ చేశాడు. దీనివల్ల ఏమైందంటే సరిగ్గా 3 వారాల తర్వాత కాలు నొప్పి, వాపు అన్నది మొదలైంది. మొదటలో ఈ కాలు నొప్పి, వాపు అంతా కూడా సర్జరీ తాలూకు ఎఫెక్ట్ అనుకున్నారు గానీ, ఎప్పుడైతే ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్లేట్స్ తీయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసి, ఇది సర్జరీకి సంబంధించింది కాదు, రక్తం గడ్డకట్టినట్టుందని డాప్లర్ స్కాన్ చేయించడం ద్వారా అది మనకి డీవీటీ అని కన్ఫర్మ్ అయింది. అదృష్టం బాగుండి డీవీటీ కన్ఫర్మ్ అయిన వెంటనే మన దగ్గర వీళ్ళు రావడం జరిగింది. సో, హిస్టరీ మొత్తం తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈయనకి ఆల్కహాల్ అన్నది సర్జరీ తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. బెడ్ రెస్ట్, ఆల్కహాల్ ఈ డెడ్లీ కాంబినేషన్ వలన గుండె వైపు వెళ్ళే రక్తనాళాలు లోపల మన కండరాల లోపల ఉండే రక్తనాళాల్లో ఎప్పుడైతే రక్తం జమ అవుతుందో అది క్లాట్ అయ్యే కండిషన్ డీవీటీ అన్నది ఈ పెద్దానికి రావడం జరిగింది. సో, ఈ డీవీటీని ఎలా ట్రీట్ చేసాము ఈ పేషెంట్‌కి అన్నది నేను మీకు ఈరోజు వివరిస్తాను. సో, ఇందులో చూసినట్టయితే ఫ్రెండ్స్, మనము ఏదైతే రక్తం అన్నది మనం ఈ పైప్ తోటి చూస్తున్నామో ఇది సాఫీగా పైకి వెళ్తుంది. అంటే ఇది మన పొత్తి కడుపు నుంచి బొడ్డు నుంచి కడుపులో ఉన్న భాగం అన్నమాట. దీంట్లో రక్తం అన్నది సాఫీగా వెళ్తుంది. అంటే ఈ లెవెల్‌లో మనకి క్లాట్ లేదు. నెక్స్ట్ ఏం చేసాము, ఈ కాళ్ళలో ఉన్న రక్తం గడ్డ అన్నది పైకి వెళ్ళకుండా ఉండడానికి మనం ఎలా అయితే టీ ఫిల్టర్ వాడతామో అట్లా ఈ రక్తనాళం లోపల ఈ ఫిల్టర్ అన్నది వేస్తున్నాం అన్నమాట. ఈ పెద్ద రక్తనాళంలో ఈ ఫిల్టర్ వేయడం వల్ల ఏంటంటే కాళ్ళల్లో ఏదైనా రక్తం గడ్డకట్టినా అది పైన ఊపిరితిత్తులకు గానీ, గుండెకి గానీ చేరుకోకుండా ఇందులోనే ఆగిపోతుంది. చూసినట్టయితే మనం ఈ ఫిల్టర్‌ని వేసాం. ఏది మన కడుపులో బొడ్డు పైన ఉండే పెద్ద రక్తనాళంలో వేసి చెక్ చేసినప్పుడు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ ఫిల్టర్‌లోంచి రక్తం అన్నది వెళ్తుంది గానీ, ఏమైనా క్లాట్స్ గట్టా ఏమైనా ఉంటే మాత్రం ఈ ఫిల్టర్‌లోనే ఆగిపోతుంది. రెడీ? సో, ఫస్ట్ ప్రాణాలకి ప్రమాదమయ్యే పల్మనరీ థ్రోంబోఎంబోలిజం అంటే ఈ డీవీటీలో ఈ కాళ్ళలో ఉన్న రక్తం గడ్డ ఊపిరితిత్తులకు గానీ, గుండెకి గానీ వెళ్ళినప్పుడు అది పేషెంట్ ప్రాణం మీదకి కూడా రావచ్చు. అంటే చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. మనం చూసినట్టయితే చాలామంది గుర్తుంది మనకి కోవిడ్ టైంలో చాలామంది రక్తనాళాలు, గుండెల్లో ఉన్న రక్తనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోయి మనం చాలామందిని చూసాం చనిపోవడం. అలాంటి కండిషనే పల్మనరీ థ్రోంబోఎంబోలిజం. సో, అలాంటి డేంజర్ థింగ్‌ని ఫస్ట్ మనం కాపాడడానికి ఇందాక చూపించినట్టు ఆ ఫిల్టర్ వేస్తాం. ఎలా అయితే మనం టీని వడగట్టడానికి ఆ ఫిల్టర్ వాడతామో, ఆ పౌడర్ గానీ, టీ పౌడర్ అంతా అందులో ఉండి కేవలం టీ కిందకొస్తుందో, అలా ఈ ఫిల్టర్ వలన చిన్న రక్తం గడ్డలు గానీ ఏవన్నా సరే ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళకుండా ఆపడం అన్నది జరుగుతుందన్నమాట. అలా ఈ ఐబీసీ ఫిల్టర్ అన్నది ఎమర్జెన్సీగా కూడా వేయాల్సిన అవసరం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ కాళ్ళల్లో ఉన్న రక్తం గడ్డని బయటకు తీయడానికి ఏం చేసామంటే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఆల్రెడీ కాళ్ళలో ఉన్న రక్తం గడ్డని బయటకు తీయడానికి ఏం చేసామంటే, మన తొడ వెనకున్న రక్తనాళం నుంచి లోపలికెళ్ళి ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసి చూసామన్నమాట. యాంజియోగ్రామ్ చేసి చూసినప్పుడప్పుడు ఏమైంది మనకి, ఇదంతా కూడా రక్తం గడ్డంతా అతుక్కొని రక్తనాళం బాగా సన్నంగా అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, రక్తం అన్నది సాఫీగా వెళ్ళట్లేదన్న కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ రక్తం బ్లాక్ ఎక్కడి వరకు ఉంది అంటే మోకాల నుంచి మొదలుకొని ఇంచుమించు ఇక్కడ మన బొడ్డు వరకు కూడా ఏదైతే రక్తనాళం ఉంటుందో అది పూర్తిగా బ్లాక్ ఉంది. సో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రక్త గడ్డని మనం ఐడెంటిఫై చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్నది. సో, ఈ మ్యాప్ వచ్చింది. అంటే మోకాలు నుంచి బొడ్డు వరకు కూడా ఇంత పెద్ద రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల రక్తం అనేది స్మూత్‌గా పైకెళ్ళట్లేదు. కిందనే నిలువ ఉండిపోతుంది. దానివల్లనే కాలు వాపు, నొప్పి ఇవన్నీ వస్తుంది. సో, ఈ రక్తం గడ్డని మనం బయటకు తీయడానికి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎలా అయితే వాక్యూమ్ క్లీనర్ తోటి ఒక నెగెటివ్ ప్రెషర్‌తో చెత్తని ఇదంతా వెనక్కి లాగేస్తామో,
అలా ఒక స్పెషల్ డివైస్ తోటి ఈ రక్తం గడ్డని యాస్పిరేషన్ థ్రాంబెక్టమీ అంటాం అన్నమాట. అంటే ఈ రక్తం గడ్డని మనం నెగెటివ్ ప్రెషర్ తోటి బయటకు తీస్తాం. సో దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం రక్తం గడ్డను మొత్తం ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత ఎలా అయితే ఇదంతా రక్తం గడ్డ ఉందో దాంట్లోకి ఒక చిన్న వాక్యూమ్ లాంటి ట్యూబ్ని పంపించి ఆ రక్తం గడ్డను మొత్తం కూడా మనం బయటకు తీయడం జరిగింది. ఆ క్లాట్స్ చూపిస్తాను. ఇలా చూసి నెక్స్ట్ ఆ రక్తం గడ్డ బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా రక్తనాళం ఇంకా కొంచెం పలచగా ఉండడం వల్ల మనం దాన్ని బెలూన్ తోటి కూడా ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేయడం, ఆ రక్తనాళంలో ఉన్న గడ్డను చిన్న చిన్న ముక్కలు చేయడం జరగడానికి కోసం ఈ బెలూన్ కూడా వాడుతున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఈ బెలూన్ తోటి ఆ రక్తం గడ్డ ఉన్న దాన్ని కూడా సాగదీసి ఆ రక్తనాళాన్ని చక్కగా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ టైట్‌గా ఉండి దాన్ని మనం ఈ బెలూన్‌తో ఓపెన్ చేస్తున్నాం. అలా పైనుంచి కింద వరకు కూడా ఈ స్టెప్స్ అన్నీ రిపీట్ చేసి రక్తనాళాన్ని పూర్తిగా క్లియర్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ చూసినట్టు అనుకోండి ఫ్రెండ్స్, ఈ నడుంలాగా ఏదైతే ఉందో ఈ సన్నగా ఉన్న కాంపోనెంట్ ఇక్కడ బయట రక్తం గడ్డ ఉందన్నమాట. దీన్ని మనం ఓపెన్ చేయడం వల్ల ఆ రక్తం గడ్డంతా కూడా చిన్నగా చిట్లి మనకి రక్తనాళం అన్నది ఓపెన్ చేయడం అన్నది జరిగింది. సో అలా చేసిన తర్వాత చూస్తే రక్తం అన్నది సాఫీగా వెళ్ళడం జరుగుతుంది. అలా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ కేసు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్సిడెంట్ అన్నది మన చేతుల్లో లేదు. ఎప్పుడన్నా ఎవరికైనా జరగచ్చు. కానీ దాని ముందర మనం లీడ్ చేసే లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా అలవాట్లు ఉండడం, ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఈ వాస్కులర్ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ కానీ రిస్క్ కానీ చాలా పెరిగిపోతుంది. అలా ముందర నుంచి ఎవరైతే ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ ఇట్లా అయినప్పుడు ఈ జబ్బులు వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పేషెంట్ మనకు చూసినట్టయితే డాక్టర్ గారు చెప్పిన బెడ్ రెస్ట్ కేవలం 3 రోజులు 4 రోజులు, కానీ దాని తర్వాత కూడా ప్రొలాంగ్ చేయడం వల్ల ఈ రక్తం గడ్డలు అన్నది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తన అలవాట్లు, మెయిన్గా ఆల్కహాల్. ఆల్కహాల్ అందరికీ తెలుసు, డీహైడ్రేషన్, మన ఒంట్లో నీరు శాతాన్ని అంతా తగ్గించేసి రక్తం చిక్కగా అయ్యేటట్టు చేస్తుంది. అలా సర్జరీ అయ్యాక కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ డీవీటీ అన్నది రావడం జరిగింది. అలా ఇందులో యాక్సిడెంట్ అన్నది తన చేతిలో లేదు, కానీ ఆల్కహాల్, బెడ్ రెస్ట్ అన్నవి తను స్వయంగా డీవీటీ వచ్చేదానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ.